హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మార్చి నెల పెన్షన్లు తీసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక ముఖ్యమైన సమాచారము. సో ఇక్కడ మనకు మ్యాపింగ్ ఆప్షన్స్ అనేటివి ఎనేబుల్ చేస్తున్నారనమాట మన యొక్క పెన్షన్లకు సంబంధించి. అంటే గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి అధికారులు వచ్చేసి మ్యాపింగ్ చేయబడుతున్నారనమాట. అంటే ఏ పెన్షనర్ దారికి ఏ ఆఫీసర్ అనే మ్యాపింగ్ అనేది చేస్తున్నారు. అయితే ఇక్కడ ఈ మ్యాపింగ్ ఆప్షన్లలో కొన్ని మనకి ఉపయోగపడేటివి అయితే ఉన్నాయి. వాటి గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఈ విషయం అనేది చాలా కీలకంగా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. ఇక్కడ మనము వచ్చేసి పలానా జిల్లాలో, అంటే ఎగ్జాంపుల్కి మనం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాము. ఒక వృత్తిపరంగా మనము వేరే ఊర్లోకి వచ్చి పని చేసుకుంటూ ఉన్నాం, మనకు పెన్షన్ వస్తూ ఉంది. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే తిరుపతి జిల్లాలో ఉన్నాం అనుకోండి. చాలా డిస్టెన్స్ కదా. ఎవ్రీ మంత్ శ్రీకాకుళం వెళ్ళి పెన్షన్ తీసుకోవాలంటే ఇబ్బందులు పడుతూ ఉంటాం అన్నమాట. అలాంటి పరిస్థితులు లేకుండా ఓన్లీ మీరు ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ఉన్నా కానీ, ఎక్కడ ఉన్నా కానీ ఆంధ్రప్రదేశ్లోనే ఆ సచివాలయం దగ్గర మీరు పెన్షన్ అనేది తీసుకునేవచ్చు ప్రతి నెల కూడా. అంటే ఇంకా శాశ్వతంగా మీరు అక్కడికే వెళ్ళిపోయి ఉన్నారు, లేదా కొన్ని నెలలు అక్కడే పని చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రతి నెల కూడా పెన్షన్ వెళ్ళి తీసుకోకుండా మీరు అలాంటి ఖర్చులు అనేవి మానుకొని మీకు దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంకి మీ పెన్షన్ని మ్యాపింగ్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని ఇక్కడ మనకు ఎనేబుల్ చేసి ఉన్నారు. ఈ ఆప్షన్ని మీరు వినియోగించుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే మ్యాపింగ్ చేస్తున్నారనమాట. ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ నివాసితులై ఉండి ఆంధ్రప్రదేశ్లోనే ఉంటే మీరు ఈ యొక్క పెన్షన్ని మార్పు అయితే చేసుకోవచ్చు. దీన్ని మ్యాపింగ్ ఆప్షన్ అంటారనమాట. దీనికి సంబంధించిన వివరాలు అయితే ఉన్నాయి, ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట. ప్రస్తుతానికి మార్చి నెలకు సంబంధించి క్లస్టర్ మ్యాపింగ్, పెన్షనర్ మ్యాపింగ్, క్లస్టర్ మ్యాప్ చేసినటువంటి పెన్షనర్ల అన్మ్యాపింగ్ మరియు యూజర్ యాడ్ ఆన్లైన్, యూజర్ యాడ్ ఆఫ్లైన్ అని చెప్పి ఈ యొక్క ఆప్షన్స్ అనేటివి ఎనేబుల్ అయి ఉన్నాయన్నమాట ఎన్టీఆర్ భరోసా వెబ్సైట్ నందు. అయితే ఇక్కడ క్లస్టర్ మ్యాపింగ్ అంటే ఏంటంటే ఒక గ్రామం, వార్డు, సచివాలయం పరిధిలో ఒక సిబ్బందిని ఏర్పాటు చేయడం అనమాట. ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి పెన్షనర్లకు ఒక సిబ్బందిని ఏర్పాటు చేయడము, దీన్ని క్లస్టర్ మ్యాపింగ్ అంటారనమాట. ఇది ఎవరికి చేస్తారంటే సచివాలయం స్టాఫ్కి అయితే చేస్తారు. పెన్షనర్ మ్యాపింగ్ ప్రతి పెన్షన్ లబ్ధిదారుని సంబంధిత క్లస్టర్ లేదా వాలంటీర్కు జత చేయడము. దీంతో ఆ లబ్ధిదారు సేవలు, ధృవీకరణ, చెల్లింపులు సరిగా జరుగుతాయన్నమాట. ఇదేంటంటే పెన్షనర్ని ఇక్కడ మ్యాప్ చేయడం అనమాట ఆఫీసర్లకి. ఓకేనా. రెండోది వచ్చేసి క్లస్టర్ మ్యాప్ చేసిన పెన్షనర్ల అన్మ్యాపింగ్. ఇక్కడ చూడండి, క్లస్టర్ మ్యాప్ చేసినటువంటి పెన్షనర్ల అన్మ్యాపింగ్ అనేది ఏదైతే ఉందో వేరే గ్రామానికి మారితే పాత క్లస్టర్ నుంచి తొలగించి కొత్త క్లస్టర్కు మార్చాలి. ఓకేనా. ఇక్కడ ఏంటంటే లబ్ధిదారుడు ఉంటారు కదా, అంటే పెన్షన్ పొందుతూ ఉండేటువంటి వ్యక్తి, ఆయన ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనం ఫస్ట్లో చెప్పుకున్నట్లు శ్రీకాకుళం, తిరుపతి అనుకుందాము. పెన్షనర్ వచ్చేసి శ్రీకాకుళంలో మ్యాప్ అయి ఉన్నారు. అక్కడే పెన్షన్ అనేది అందిస్తూ ఉన్నారు, ప్రతి నెల కూడా తీసుకుంటూ ఉన్నాడు. ఇక్కడ పెన్షనర్ ఎవరైతే ఉన్నారో శ్రీకాకుళంలో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన తిరుపతికి ఒక 6 నెలలు 7 నెలలు వచ్చేసారనమాట. అంటే అక్కడే నివసిస్తూ అక్కడే వారి యొక్క పనులు చేసుకుంటూ ఉన్నారనుకోండి. వారు ఆ యొక్క తిరుపతి జిల్లాలో వారికి దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంకి పెన్షన్ ఐడి అయితే మార్చేసుకోవచ్చు, ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు అనమాట. అయితే ఈ ట్రాన్స్ఫర్ పెట్టుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే పెన్షనర్ ప్రతి నెల కూడా వెళ్ళి పెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ ఎక్కడికైతే ట్రాన్స్ఫర్ చేయించుకుంటారో అక్కడికే వారి యొక్క సచివాలయానికి సంబంధించి లేదా వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి యొక్క ఆఫీసర్కి, సెక్రటరీ లాగిన్కి అయితే వచ్చేస్తుంది అనమాట. అక్కడే మీరు సచివాలయంలోనే మీ యొక్క సెక్రటరీతో మాట్లాడి పెన్షన్ అనేది మార్చుకునేవచ్చు. అయితే ఇక్కడ ఖచ్చితంగా పెన్షన్ ఐడి అనేది అక్కడ చెప్పాల్సి అయితే ఉంటుంది, శ్రీకాకుళంకి సంబంధించిన వాళ్ళకి, ప్లస్ ఇక్కడ తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళకి చెప్పాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇలా మీ పెన్షన్ని ట్రాన్స్ఫర్ చేసుకునేవచ్చు. ఈ విషయం తెలియక చాలామంది కూడా 2 నెలలకు ఒకసారి తీసుకుందాం, 1 నెల తర్వాత, లేదా 2 నెలల తర్వాత, 3వ నెల ఒకేసారి తీసుకుందాం అని చెప్పి ఆగిపోతూ ఉంటారు. ఇలా చేసే సందర్భాల్లో ఒక్కోసారి మర్చిపోతారనమాట పెన్షన్ అనేది ఎన్ని నెలలు తీసుకున్నారు ఏంటి అనేది. ఇలాంటి వాళ్ళకి సంబంధించి ప్రభుత్వం అలర్ట్ మెసేజ్ కూడా పంపిస్తుంది. అలర్ట్ కూడా చూసుకోకపోయినట్లయితే మీ పెన్షన్ని హోల్డ్ చేసి పెడతారనమాట. అంటే 3 నెలలు పెన్షన్ తీసుకోలేదు కదా, ఈ మనిషి ఉన్నారా లేదా,